నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అబ్రాడ్ వెళ్ళాలి మా పిల్లలు, అబ్రాడ్ లో చదువుకోవాలనుకునే వాళ్ళు ఆబ్వియస్ గా అక్కడ చదివించామని అంటే అక్కడ జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలని అనుకుంటారు. లేకపోతే ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేస్తున్నారు, ఆన్ సైట్ రావట్లేదు, మాకు జాబ్ ట్రై చేస్తున్నామని సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఇట్లా ఇంకా రకరకాల ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. కొంతమందికి చాలా అట్లా ఫాస్ట్ గా పని అయిపోతుంది, అనుకున్న వెంటనే వెళ్ళిపోతారు. కొంతమంది ఎంత ట్రై చేసినా వెళ్ళరు. ఎందువల్ల జరగదు? ఎట్లా దీనికి రెమెడీస్ ఏమి ఇస్తారు మీరైతే? మీ క్లయింట్స్ కి ఇది వరకు ఎవరికైనా క్లయింట్స్ కి అబ్రాడ్ కి సంబంధించి రెమెడీస్ ఇచ్చారా? ఎట్లా పనిచేసాయి? ఓకేమా, చాలా మందికి ఇచ్చున్నామా. ఎట్లా అంటే వీళ్ళు వచ్చి ఆల్రెడీ ఒకరు మంచిగా అయ్యి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మేడం దగ్గర రెమెడీ తీసుకున్నాను, నేను ఇక్కడ వచ్చి మంచిగా అయ్యాను. సో వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే వీళ్ళు ఒకరికొకరు మన గురించి అట్లా వాళ్ళ రెఫరెన్స్ ఇవ్వడం అలా తీసుకుంటారు. మన కూడా మన క్లయింట్ రాజమండ్రి ఒక క్లయింట్, వాళ్ళ బాబు బెంగళూరులో వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రూమ్మేట్ ఒక అతను సేమ్ అబ్రాడ్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే తను ఎంత ట్రై చేసినా వెళ్ళలేకుండా పోయారు. సో అప్పుడు ఈ బాబు ఏం చేశాడంటే, మా మేడం ఒకరు ఉంటారు, అసలు మంచిగా మాకు రెమెడీ ఇచ్చారు, మా మదర్ అసలు వాళ్ళ దగ్గర ఎప్పుడు చూపించుకుంటే జాతకాలు అసలు మంచి రిజల్ట్, ఇంతవరకు మేము చాలా బాగా అయ్యాము, ఒకసారి నువ్వు కూడా చూపించుకో, అసలు తప్పకుండా వెళ్తావని చెప్పి తను మాట ఇచ్చాడు ఆయన. సో అప్పుడు ఏంటంటే తను ఇట్లా మేము అదే వాళ్ళ ఫ్రెండ్ నేమ్ చెప్పి వీళ్ళ రెఫరెన్స్ తో వచ్చామండి అట్లా అని చెప్తే, నేను అడుగుతాను ప్రతి ఒక్క క్లయింట్ మా ప్రోగ్రామ్ చూసారా, రెఫరెన్స్ అడుగుతారా, ఎవరు త్రూలో వచ్చారు, ఏంది ప్రతి విషయం మాట్లాడతాను. ఎందుకంటే జనులు అసలు ఎంత వరకు ఎక్కువ తీసుకుని వెళ్ళేది ఏంటంటే, ఎవరు సక్సెస్ అయిన క్లయింట్స్ వేరే వాళ్ళు చెప్పడం, ఇంకా మన ప్రోగ్రామ్ కంటే 100% వాళ్ళని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పబ్లిసిటీ చాలా పవర్ఫుల్ అసలు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయింది చెప్తారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంది చెప్తే వాళ్ళకి ఇంకా నమ్మకం ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఆ బాబు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడు తనకు అసలు జాబే సరిగా లేదు బెంగళూరులో, కానీ అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసిండు. వాళ్ళ పేరెంట్స్ కు తెలియకుండా పూజ ఫాలో అయ్యిండు ఆయన. ఎందుకంటే వాళ్ళకి జాతకం మీద అంత ఇంట్రెస్ట్ లేదు, పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ లేదు, పిల్లాడికి ఉందా? ఈయన కూడా ఏంటంటే జాతకం ఎప్పుడు చూపించింది లేదంట, కానీ వీళ్ళ రూమ్మేట్ చెప్పగానే తనకు చాలా నమ్మకం వచ్చింది, అదృష్టం అలా. రైట్. అందుకే ఈయన ఏమన్నాడు, నేను కూడా ఎప్పుడు ఇవన్నీ జాతకాలు తెలియదా అంటే నాకు అసలు నమ్మకం లేదు, కానీ ఇట్లా నా ఫ్రెండ్ చెప్పగానే నేను ఏం చేశానంటే, అసలు వీళ్ళు బాగా అయ్యారు, వాళ్ళు 100% గ్యారంటీ ఇస్తున్నారంటే అసలు ఒట్టిగా చెప్పారు, తన గురించి బాగా తెలిసే ఉంటాయి. సో అప్పుడు ఈయన ఫాలో అయిన తర్వాత ఏమైందంటే, అబ్రాడ్ వెళ్ళారు, అక్కడ వెళ్ళి అసలు ఆయన అక్కడ కార్ కొనుక్కున్నాడు, ఆయన హౌస్ కొనుక్కున్నాడు, ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. సో ఎప్పుడైనా కూడా వీళ్ళతో మాట్లాడతారు కదా, అప్పుడు చెప్తారనమాట, ఇలా మేడం చెప్పండి నేను చాలా మంచిగా ఉన్నాను అట్లని వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు మొన్న కూడా విజయవాడలో కూడా ఒక క్లయింట్, సో వాళ్ళు కూడా ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేశారు, బట్ అది చాలా ఇయర్స్ గా ట్రై చేస్తున్నారు, కాలేదు. కానీ నేను చెప్పిన జస్ట్ 3 months టైం ఇచ్చాను, ఆ 3 months లోనే సేమ్ ఈ మంత్ లోనే ఈ టైమింగ్ లోనే వెళ్తారని చెప్పాను, అలానే వెళ్ళింది. బ్యూటిఫుల్. ఒక ఆయన రాజమండ్రి, ఆయన కూడా అంతే సేమ్. రైట్. జాతకంలో ఏ గ్రహాలు ఎక్కువ రోల్ ని ప్లే చేస్తాయి మేడం అబ్రాడ్ వెళ్ళడానికి? అబ్రాడ్ కి వచ్చి యాక్చువల్ గా చాలా మందికి గురు దశ, తర్వాత శని దశ అండ్ రాహు దశ, చంద్ర దశ ఇలా ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళు జస్ట్ ప్లాన్ చేయంగానే అట్లా ట్రై చేయంగానే వెళ్ళిపోతారు అబ్రాడ్ విషయంది. అయితే ఆ గ్రహాలు కూడా వాళ్ళకి మంచిగా ఉండాలి, మంచి పొజిషన్ లో ఉండాలి. కొన్ని చక్రాలు చూడండి, వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి సఫర్ అవుతూ ఉంటారు. సో అక్కడ ఇన్కమ్ లేకుండా, హెల్త్ బాగా లేకుండా, చాలా విషయాలు ఇట్లాంటివి కూడా చూస్తున్నాం మనం. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైంది అని అర్థం కాదు, అసలు వెళ్ళిన రోజులోంచి ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి. కానీ జాతకంలో చూడండి, కొన్ని దశలు బాగుంటుంది అనుకొని వెళ్ళిపోతారు, అక్కడ వెళ్తే మంచి ఇన్కమ్ ఉంటుంది, శాలరీ ప్యాకేజ్ బాగుంది, సో బట్ వెళ్తారు, అట్లా వెళ్ళి సెటిల్ అవ్వాలి కదా. సో అదొక విషయం ప్రాబ్లం ఉంది. సరే మనం ఇప్పుడు అంటున్నాం ఈ 4 దశలో నార్మల్ గా వెళ్ళిపోవచ్చు. కొంతమంది చూడండి ఎంత ట్రై చేసినా వెళ్ళడానికే కష్టం అవుతుంది, వెళ్ళనే ఇవ్వదు వాళ్ళకి. అంటే వాళ్ళ చక్రానికి 9th లార్డ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం, 9th లార్డ్ ఎవరు? బుధుడు అవుతాడు. బుధుడు నెగిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వదు, ఒకవేళ వెళ్ళినా అక్కడ సమస్యలు ఎక్కువైపోతుంది. సో ఇట్లా బట్ మనం వచ్చి ఏంటంటే, ఇప్పుడు రెమెడీ ఎలా ఇస్తున్నామంటే, ఫస్ట్ వాళ్ళ జాతకం ఫుల్ అనలైజ్ చేస్తాం. ఒకటి రాశి చక్రము, తర్వాత నవాంశ చక్రం, ప్లస్ వాళ్ళు నడుస్తున్న దశ,
అవి కాకుండా 9th లార్డ్ నెగిటివ్ గా ఉందా, లేదు వగ్రం అయి ఉందా, లేకపోతే అక్కడ మాంది గ్రహం ఉందా, ఇవన్నీ చూసుకుని మనం ప్రాపర్ రెమెడీ ఇవ్వడం వల్ల వాళ్ళు వెళ్తారు. రైట్. సో వెళ్ళి అక్కడ మంచిగా సెటిల్ అవ్వాలి. ఒట్టిగా కాదు, వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ బాగుండాలి కదా. సో దానికి రెమెడీ ఇస్తాం మనం. సో అప్పుడేంది, వెళ్ళేది కాకుండా అక్కడ వెళ్ళి లైఫ్ లో మంచిగా ఉండేదానికి. ప్లస్ వాళ్ళు ఇప్పుడు అన్నారు చూడండి, నేను కారు కొన్నాను, హౌస్ కొన్నాను చెప్పండి మేడంకి. సో అలానే తప్పకుండా వీళ్ళు కూడా చెప్తారు. ఒక క్లయింట్ 2014లో నేను ఒకసారి డైరెక్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు తను వచ్చి కన్సల్ట్ అయ్యారు. సో అప్పుడు ఏమైందంటే, తను అప్పుడు స్టడీస్ అంటే తను డిగ్రీ ఇది చదువుతున్నాడు, ఆయన బీటెక్ చదువుతున్నాడు. సో ఆ టైం ప్రకారం తనకేమైందంటే, తను వచ్చి స్టడీస్ గురించి రెమెడీ తీసుకున్నారు. తర్వాత తను యుఎస్ వెళ్ళాడు. యుఎస్ లో తను మంచి వెల్ సెటిల్డ్. తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయింది, మంచిగా అయ్యారు. అయినా కొన్ని రోజులు ఇప్పుడు జస్ట్ ఒక 3 years బ్యాక్ మ్యారేజ్ అయింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే తనకు జాబ్ పోయింది. అంటే జాబ్ పోయింది. 1.5 year బ్యాక్ జాబ్ పోయింది. ఇదేంది, ఇది మ్యారేజ్ అయిన తర్వాత ఇలా అయిందని తను బాధపడ్డారు. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ అక్కడ కాదు. వాళ్ళ తాతయ్య చనిపోయినాడు ఇక్కడ, ఆయన వచ్చి ఇండియాలో. ఆయన చనిపోయిన కొన్ని రోజులుగా తనకు జాబ్ పోయింది. అంటే ఈయన జాతకం ఎట్లానంటే, తాతయ్య చనిపోయిన రోజు తనకు నెగెటివ్ పవర్ ఉన్న రోజు చనిపోయారు. సో అది అప్పుడు ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుంది. అప్పుడు తనకు జాబ్ పోయింది. నేను చెప్పిన, ఇప్పుడు మీకు ఈ పర్టికులర్‌గా ఇప్పుడు నా ఓల్డ్ క్లయింట్ మీరు మంచిగా అయ్యారని చెప్పారు. మీ మదర్ కూడా మాట్లాడారు. వెల్ సెటిల్డ్ అది కూడా. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పర్టిక్యులర్ వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత అంటే, నేను అక్కడ చెక్ చేయగానే చెప్పిన, ఎవరన్నా ఈ రీసెంట్‌గా ఈ టైమింగ్‌లో మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నారా? లేకపోతే అసలు మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారా? సో ఈ విషయం మాట్లాడేటప్పుడు ఈ నంబర్‌లో వస్తుందా చూడండి, సేమ్ నంబరే వచ్చింది. తన నెగెటివ్ నంబరే. ఇప్పుడు నెగెటివ్ నంబర్ ఈజీగా కనిపెట్టవచ్చు మనం. సో అప్పుడు ఏమైందంటే, తను చనిపోయిన తర్వాత జాబ్ అస్సలు లేదు. మన రెమెడీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఒక్కసారి 6 జాబ్స్ వచ్చింది ఆయనకు. ఆయనకు 6 జాబ్ అన్నట్టుగా సెలెక్ట్ అన్ని ఆయన అప్లై చేస్తున్నాడు. ఒక్క జాబ్ కూడా రాకుండా పొజిషన్ లో ఉన్న అతను రెమెడీ ఫాలో అయిన తర్వాత అందులో నేను అన్నాను, మరి జాబ్ వచ్చింది, ఇన్ని రోజు జాబ్ రాలేదని బాధపడి కూడా సమస్య మేడం. అదే అన్నాడు ఆయన. ఏమన్నాడు అసలు, మేడం ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచిదే కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, సాలరీ ప్యాకేజ్ చూడాలి, కంపెనీ మంచిదా చూసుకోవాలి, సో అది అన్ని చూడాలి కదా. దానికి 2 weeks టైం తీసుకున్నాను. నేను తిట్టినా, మళ్ళీ ఇన్ని రోజులు జాబ్ లేదని బాధపడింది అంటే, తర్వాత మంచిగా తీసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అసలు ఈ రోజు కూడా మర్చిపోలేదు నన్ను. ఎందుకంటే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వెళ్ళాలనుకుంటున్నారు, అబ్రాడ్ లో ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అన్నిటికీ కూడా రెమెడీ చేసుకుంటే డెఫినెట్ గా పనిచేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఇట్లాంటి సమస్యలతో కనుక మీరు బాధపడితే డెఫినెట్ గా మేడం ని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి. రైట్ మేడం, చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.